మాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాము అని వాళ్ళు కలిగి ఉన్నది ఏంటో చెప్పారు. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచి నడు అని చెప్పి ఆ పుట్టుకతోనే కుంటివాడైన ఆ వ్యక్తిని లేవనెత్తినట్లుగా చూస్తున్నాం. వెంటనే అతని పాదాలు బలం పొందుకున్నాయి, చీలమండలు బలం పొందుకున్నాయి. దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేస్తూ వారితో పాటు దేవుని మందిరములోకి వెళ్ళాడు. ఇక్కడ మనం గమనిస్తే అపోస్తలుడైన పేతురు, యోహానులు వాళ్ళు ఏమి సంపాదించుకున్నారంటే వెండి బంగారములు సంపాదించుకోలేదు. వాళ్ళు అవి సంపాదించుకోలేదు. వాళ్ళు ఏమి సంపాదించుకున్నారంటే విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. విశ్వాసము అనే ధనాన్ని వాళ్ళు సంపాదించుకున్నట్లుగా